నా పేరు ఎం రాజేష్. నేను సీనియర్ ఎంపీసీ చదువుతున్నాను. సార్, మా లాంటి స్టూడెంట్స్ అంటే మేమే 1-2 రోజులు గేమ్స్ ఆడితేనే అలసిపోతున్నాం. అలాంటిది మీరు యోగాలంలో నియర్లీ 3000 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు కదా సార్. అలా చేయడానికి మీ యొక్క ఫిట్నెస్ సీక్రెట్ మేము తెలుసుకోవాలనుకుంటున్నాం సార్. నేనంత ఫిట్ కాదురా స్వామి. మా ఇంట్లో నేను నవ్వుతా అంటాం, ముగ్గురు తినరు, ఇద్దరిని తిన్నీరని. సార్, మీ నాకు నన్ని దేవాంశని తిన్నీరు ఇంట్లో ఎవరు. ఇది తినద్దు అది తినద్దు అని చెప్తారు లేండి. మా ఇద్దరికి ఫుడ్ అంటే బాగా ఇష్టం. నే ఫిట్నెస్ నడిచేదానికి ఫిట్నెస్ కన్నా సంకల్పం అవసరం తమ్ముడు. దట్ ఈస్ వాట్ నేను ముందలు చెప్పింది. మీరు చూస్తే ఎప్పుడు గెలవని నియోజకవర్గం తీసుకున్నా, పోరాడా. అదేవిధంగా అందరూ వద్దనే శాఖను తీసుకున్నా, ఎందుకంటే మార్పు ఎక్కువ తీసుకురావచ్చు ఇక్కడ. మీరందరూ కూడా ఆలోచించాల్సింది అది. నాకు ఇదే కావాలి, లేదంటే తల్లిదండ్రులు కూడా ఇబ్బంది పెట్టి నాకు ఇదే కావాలి అదే చేయాలంటే దేవుడు కూడా అన్ని కోరికలు తీర్చలేడు. సో మనం కూడా టఫ్, ఎస్ ఇది కష్టం మనకు తెలుసు, కానీ సమాజంలో ఒక మార్పు తీసుకురావాలి, చైతన్యం తీసుకురావాలనుకున్నప్పుడు రోడ్ లెస్ ట్రావెల్డ్ వి షుడ్ ట్రావెల్. అప్పుడే ఆ మార్పు అనేది మనలో వస్తుంది, సమాజంలో వస్తుంది. సో నేను గతంలో తెలుగులో మాట్లాడడానికి ఇబ్బంది పడ్డేవాడిని, ఎందుకంటే కేజీ నుంచి పీజీ వరకు ఇంగ్లీష్ మీడియం. కానీ ఈరోజు ఇంగ్లీష్లో మాట్లాడాలంటే ఇబ్బంది పడతాను నేను, ఎందుకంటే పాదయాత్రలో కానీ అందరితో తెలుగులో మాట్లాడి ఇప్పుడు నా ఆలోచన విధానం కూడా తెలుగులో ఆలోచిస్తే ఇప్పుడు మళ్ళీ ట్రాన్స్లేట్ చేసి ఇంగ్లీష్లో మాట్లాడుతున్నా. ఉల్టా ప్రాబ్లం వచ్చింది నాకు. సో ఇట్లా ఒక నిర్ణయం తీసుకుని జీవితంలో ఒకటి సాధించాలనుకున్నప్పుడు ఆటోమేటిక్గా శక్తి మనకు వస్తుంది, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ప్రోత్సహిస్తారు, తద్వారా మనం ముందెళ్ళగలగాలి. మీ గ్రేట్ అచీవ్మెంట్కి మీ యొక్క మోటివేషన్ అండ్ ఇన్స్పిరేషన్ ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నాం సార్. మీరు ఇచ్చే ఈ రిప్లై మాలాంటి మరో లక్షల మంది స్టూడెంట్స్కి ఇన్స్పిరేషన్గా ఉంటుంది సార్. ఒక్కొక్కరు ఒక్కొక్క ఇన్స్పిరేషన్, ఒక్కొక్కరికి ఒక రకమైన ఇన్స్పిరేషన్ ఉంటారు. నాకు ప్రధానంగా ముగ్గురు మా జీవితంలో. మొదటి వ్యక్తి లీక్వాన్యూ అనే వ్యక్తి సింగపూర్ ప్రధానమంత్రిగా పనిచేసిన వ్యక్తి. సింగపూర్ ఒక మత్స్యకార గ్రామం, మత్స్యకారులు ఉన్న గ్రామం అనలే, దేశం చిన్న గ్రామం లాంటిది. అలాంటిది ఈ స్థాయికి వచ్చిందంటే కారణం ఆ వ్యక్తి. రెండో వ్యక్తి నేను ఆదర్శంగా తీసుకుని పనిచేసింది వాజ్పేయి గారిని. ఎందుకంటే వాజ్పేయి గారిలో ఉన్న గొప్ప గుణం అందరినీ కలుపుకొని తీసుకెళ్తారు, అందరి దగ్గర నుంచి వాళ్ళ సమస్యలు తెలుసుకుంటారు. అదేవిధంగా వాజ్పేయి గారు ఎప్పుడు ఎవరైనా మంచి ఐడియాలు ఇస్తే వాళ్ళతో కూర్చుని మాట్లాడేవారు. మూడో వ్యక్తి మా ఇంట్లో ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు ఇది చెప్తున్నా అంటే డిసిప్లిన్కి మారు పేరు చంద్రబాబు నాయుడు గారు. పొరపాటున లంచ్లో ఒక 50 గ్రాములు ఎక్కువ అన్నం తింటే టీ కట్టు మధ్యాహ్నం. ఆయన టీ తాగరు, అంత డిసిప్లిన్గా ఉన్నారు. అందుకే 75 సంవత్సరాల్లో కూడా మా అందరికన్నా స్పీడ్గా పరిగెడతాడు ఆయన. మీరందరూ చూసారు, వరదలు వచ్చినప్పుడు ఎంత పరిగెత్తాడు ఆయన. కుర్రోడ్లాగా జేసీబీ ఎక్కేస్తాడు, అన్ని ఎక్కేస్తాడు, వెళ్ళిపోతాడు ఆయన. మేము ఆయన వెనకాల పరిగెత్తాలి. ఆయన వచ్చేవారు, మీరు కంప్లైంట్ చేస్తే మాకు తిట్లు పడేది తిరిగి. అట్లా నాకేంటంటే ముగ్గురు నేను ఆదర్శంగా తీసుకుని నా జీవితం ప్రయాణం కూడా ముగ్గురిని చూసి నేను ప్రయాణించాను. మీరు కూడా ఎత్తుక్కోవాలి. ఒక్కొక్కరికి ఒక్కరు ఇన్స్పిరేషన్గా ఉంటారు. రాజకీయాలు అతీతంగా ఎవరు సమాజానికి మంచిది, దేశానికి మంచిది చూసుకుని మీరు ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్ళాలి. థ్యాంక్ యూ సార్.